सबको रमादान करीम. ఐఎమ్ డాక్టర్ రాజేష్ అజ్మీరా, జనరల్ ఫిజిషియన్, సుశ్రుత హాస్పిటల్స్. ఒకవేళ మీరు సల్ఫనైల్ యూరియాస్లో వచ్చే టాబ్లెట్స్ గ్లిమిపెరైడ్, గ్లిబిరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిక్లజైడ్ ఇలాంటి టాబ్లెట్స్ తీసుకున్నట్టయితే వీటిని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే వీటి వల్ల హైపోగ్లైసిమియా రిస్క్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు GLP-1 అనలాగ్స్ దీంట్లో లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్, డూలాగ్లూటైడ్ ఈ పేర్లతో వచ్చే టాబ్లెట్స్ చాలా సేఫ్. వీటితో హైపోగ్లైసిమియా రిస్క్ రాదు. వీటిని అలాగే కంటిన్యూ చేసుకోవచ్చు. లాస్ట్కి SGLT2 ఇన్హిబిటర్స్ దీంట్లో ఎంపాగ్లిఫ్లోజిన్, డాపాగ్లిఫ్లోజిన్ ఈ టాబ్లెట్స్ కూడా సేఫ్. కానీ ఇది ఇఫ్తార్ టైంలో తీసుకోండి. దీంతో పాటు బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేయండి. వీటి వల్ల హైపోగ్లైసిమియా రిస్క్ ఉండదు. ఇక మిగిలితే మీకు వచ్చేది బ్లడ్ థిన్నర్స్. దీంట్లో ఆస్పిరిన్, క్లాపిడాగ్రిల్, స్టాటిన్స్ అంటే హార్ట్కి సంబంధించిన టాబ్లెట్స్. వీటిలో ఏం చేంజ్ అవసరం లేదు, డోస్ మాడిఫికేషన్ కూడా అవసరం లేదు. వీటిని యథావిధిగా తీసుకోవచ్చు, కానీ టైమింగ్స్ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్.